హలో రైల్వే ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో ఆర్ఆర్బి నుంచి వెరీ రీసెంట్గా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్. సో లాస్ట్ వీక్ మనకు గ్రాడ్యుయేట్ పోస్టులతోటి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నారో, సో ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మనకు అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అనేది మనకు సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే డిగ్రీ తోటి అప్లై చేశారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సార్ నేను డిగ్రీ తోటి అప్లై చేశాను కదా, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ అప్లై చేయాల్సిందే. సో ఇది నోటిఫికేషన్ చూడండి సార్, 6/2024. సో డిగ్రీ తోటి వచ్చింది 5/2024, అంటే 2024లో 6th నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, సపరేట్ సిబిటి ఉంటుంది, సపరేట్ రిజల్ట్ ఉంటుంది. సో ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు కూడా మళ్ళీ ఈ నోటిఫికేషన్ మీరు సపరేట్గా అప్లై చేయాలి. సో లేదు సార్ ఓన్లీ ఇంటర్మీడియట్ చేశారంటే మీరు ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్. సో ఈ వీడియోలో మనం సో ఏమేం పాయింట్స్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావచ్చు, సో రిమైనింగ్ ఆల్ డౌట్స్ అన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సార్, ఇంపార్టెంట్ డేట్స్, అసలు ఏమైనా డేట్ ఆఫ్ ఓపెనింగ్ కానీ డేట్ ఆఫ్ క్లోజింగ్ కానీ సో ఎప్పుడుది చూద్దాం. సో డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సో 21 సెప్టెంబర్ నుంచి మనం అప్లికేషన్ ఫిల్ చేస్తారు. సో ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే అక్టోబర్ 20 వరకు మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ఎవరైతే అక్టోబర్ 20 వరకు ఫిల్ చేస్తారో వాళ్ళు పేమెంట్ చేయడానికి 22 అక్టోబర్ వరకు ఛాన్స్ ఇచ్చారు సార్. ఎవరైతే అప్లికేషన్ 20 వరకు ఫిల్ చేశారో వాళ్ళకు ఒక 2 days పేమెంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. లేదు సార్ ఇంకా ఏమైనా మాడిఫికేషన్స్ కావాలి, మళ్ళీ ఏదైనా మాడిఫికేషన్ ఉంది, కొంచెం మిస్టేక్ ఉంది అంటే సో మాడిఫికేషన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు సార్. అప్ టు ఎక్కడి వరకు, నవంబర్ 1 వరకు మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ 20 అక్టోబర్ వరకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళే పేమెంట్ చేయాలి, వాళ్ళే మాడిఫికేషన్ తీసుకోవాలి. సో మళ్ళీ 20 అక్టోబర్ తర్వాత కొత్త నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ తీసుకోరు. సో జాగ్రత్తగా చూసి డీటెయిల్గా అప్లై చేయండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్. సో ఈ నోటిఫికేషన్స్లో మొత్తం 4 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో గ్రాడ్యుయేట్ పోస్టులో మొత్తం 5 పోస్టులు, ఈ నోటిఫికేషన్లో ఓన్లీ 4 పోస్టులు మాత్రమే ఫిల్ చేస్తున్నారు సార్. సిసిటిసి, సో రైల్వేలో ఎవరైతే టీసీ కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించిన ఇదే పోస్ట్ సార్. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సార్. సో టీసీ అన్న ఇదే పోస్టు, కమర్షియల్ క్లర్క్ అన్న ఇదే పోస్ట్. సో సిసిటిసి, అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సార్. సో ఇది 2nd పోస్టు. అదేవిధంగా ట్రైన్స్ క్లర్క్ ఇది 3rd పోస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది 4th పోస్ట్. అంటే ఈ నోటిఫికేషన్లో ఓన్లీ 4 types ఆఫ్ జాబ్సే మనకు ఫిల్ చేస్తున్నారు. సో టీసీ అనే నోటిఫికేషన్ ఇదే సార్. రైల్వేలో టీసీ నోటిఫికేషన్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దెర్ ఇస్ నో సపరేట్ నోటిఫికేషన్ ఫర్ టీసీ. టీసీకి సపరేట్ నోటిఫికేషన్ లేదు. కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్నే మనం టీసీ అంటారు రెగ్యులర్గా. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్, ఏమేమి పోస్టులు ఉన్నాయి ఇప్పుడు చూసాం. నెక్స్ట్ చూద్దాం సార్, జాగ్రత్తగా చూడండి సార్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, లెవెల్ కావచ్చు, అదేవిధంగా వేకెన్సీస్ కావచ్చు. టోటల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్లో టోటల్ ఎన్ని వేకెన్సీ వచ్చాయి. సో మొత్తం 4 type ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి సార్. సో టీసీ అనేది లెవెల్ 3 ఉద్యోగం సార్. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేది లెవెల్ 3 ఉద్యోగం. సో దీనికి మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 33 years సార్. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనం 33 సార్. సో బట్ గ్రాడ్యుయేట్ పోస్టులకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 36, కానీ ఇక్కడ 33. సో యాక్చువల్లీ 30 years ఉండాలి. కోవిడ్ వల్ల ఇంకో 3 years ఇచ్చారు. అంటే ఇంటర్మీడియట్ అర్హతతోటి మీరు అప్లై చేసేటప్పుడు మీ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఓపెన్ వాళ్ళకి 33 years సార్. ఓపెన్ వాళ్ళకు 33 years, ఓబీసీ వాళ్ళకు +3 years కాబట్టి అంటే 36 years వరకు ఎలిజిబుల్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years రిలాక్సేషన్ కాబట్టి మీరు 38 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఏజ్ లిమిట్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా సిసిటిసి, రైల్వేలో టీసీ ఉద్యోగాలు ఓవరాల్గా ఇండియాలో 2000 వేకెన్సీ ఉన్నాయి సార్. అప్రాక్సిమేట్ 2022 వేకెన్సీస్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ B2 ఉండాలి సార్. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, ఈ 3 level 2 ఉద్యోగాలే సార్. 3 level 2 ఉద్యోగాలే. సో వీటి యొక్క ఏజ్ లిమిట్ కూడా 33. సో అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇండియాలో 361 వేకెన్సీస్. సో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990 వేకెన్సీస్. అదేవిధంగా ట్రైన్స్ క్లర్క్ 72 వేకెన్సీ. ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియాలో 3445 పోస్టులు అనేది రిలీజ్ కావడం జరిగింది సార్. ఇది ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ సార్. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకు 3400+ వేకెన్సీస్ తోటి మనకు
ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇవన్నీ వేకెన్సీ డీటెయిల్స్ సార్. సో ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. 33 years వాళ్ళు మాత్రమే ఓపెన్ వాళ్ళకు ఎలిజిబుల్. సో ఇది ఇక్కడ పాయింట్ సార్. సో ఎగ్జామ్ ఎన్ని స్టేజ్లో ఉంటుంది ఇప్పుడు డిస్కస్ చేద్దాం సార్. సో స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్. సో చూడండి సార్, దేర్ షెల్ బి 2 stage కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే ఖచ్చితంగా 2 స్టేజ్లు మీరు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఫాలోయింగ్ బై కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్. ఎందుకంటే సార్ టైపిస్ట్ ఉద్యోగాలు ఖచ్చితంగా టీఎస్టీ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. సో చూడండి సార్, నెక్స్ట్ చూడండి. సో టైపింగ్ స్కిల్ టెస్ట్ ఏమేమి పోస్టులకు ఉన్నాయి? అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కు మీరు ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ క్వాలిఫై కావాలి. CBT 1 CBT 2తో పాటు. దాని తర్వాత ఏముంటాయి సార్? డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ ఫర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్కి ఓన్లీ 2 stage CBT సార్. సో టీసీకి ఎలాంటి టైపింగ్ టెస్ట్ లేదు. ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చెప్పండి సార్, షార్ట్ లిస్ట్ ఏ విధంగా చేస్తారు? సో మనం ఆల్రెడీ ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షార్ట్ లిస్ట్ అనేది CBT 1 నుంచి CBT 1కి అందరు ఎలిజిబుల్ కదా సార్. CBT 1 నుంచి మీరు CBT 2కి ఏ విధంగా ఏ రేషియోలో తీస్తారు? మీరు అప్లై చేసిన జోన్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి 1:15 రేషియోలో మీరు CBT 1 నుంచి CBT 2 క్వాలిఫై అవుతారు. CBT 2 నుంచి TST టైపింగ్ స్కిల్ టెస్ట్కి 1:8 రేషియోలో మిమ్మల్ని కాల్ చేస్తారు. సో 1:15లో CBT 1 నుంచి CBT 2కి, అదేవిధంగా టైపింగ్ స్కిల్ టెస్ట్కి 1:8 రేషియోలో ఇస్తారు సార్. అదే డీటెయిల్గా ఇచ్చాడు, టోటల్గా జాగ్రత్తగా చూడండి. అదే 1 more ఇంపార్టెంట్ పాయింట్, 6th పాయింట్ సార్, నెగిటివ్ మార్కింగ్. సో రైల్వేలో ఏ ఎగ్జామ్కైనా 1/3 నెగిటివ్ ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్, అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ సార్. నెక్స్ట్, సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఓన్లీ 3 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి సార్. A3, ఈ A3 అనేది ఓన్లీ ట్రైన్స్ క్లర్క్ మాత్రమే ఉండాలి సార్. ఓన్లీ ట్రైన్స్ క్లర్క్ ఎవరైతే అప్లై చేస్తారో ఈ A3 అనేది వాళ్ళకు ఉండాలి సార్. రిమైనింగ్ B2 అండ్ C2 అనేది చాలా సింపుల్గా ఉంటాయి సార్. రైల్వేలో B2 C2 కొంచెం, C2 అయితే చాలా సింపుల్గా ఉంటుంది, B2 అయితే కొంచెం ఉంటాయి సార్. ఇది 6/6 6/9 ఏం అవసరం లేదు సార్. ఇది విత్ క్లాస్ ఉన్నా పర్లేదు, మీకు సైడ్ ఉన్నా పర్లేదు, ఏది సర్జరీ అయినా కూడా నో ప్రాబ్లం సార్. ఈ B2 C2కి చాలా సింపుల్గా ఉంటాయి. కానీ A3 అనేది ఒకటి మెడికల్ స్టాండర్డ్స్ ఉంది, ఇది ఓన్లీ ట్రైన్స్ క్లర్క్ మాత్రమే ఉంది. సో ఈ రిమైనింగ్ B2 C2 మెడికల్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఆ పోస్టులకు సంబంధించిన వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ చూద్దాం సార్. సో ఏజ్ లిమిట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. ఏజ్ లిమిట్ చూడండి సార్. సో ఎవరైతే 18 to 33 years ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో మీరు మినిమం ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇక్కడ ఉన్నాయి సార్, చూసుకోండి. అదేవిధంగా OBC వాళ్ళకు +3 years అన్నాడు, SC ST వాళ్ళకు 5 years రిలాక్సేషన్. మనం ఆల్రెడీ ఈ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఓపెన్లో 33, OBC 36, SC ST వాళ్ళు 39 years వరకు ఎలిజిబుల్. ఈ కట్ ఆఫ్ డేట్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. SC ST వాళ్ళు దీనికంటే ముందు డేట్ ఆఫ్ బర్త్, OBC వాళ్ళు దీనికంటే ముందు డేట్ ఆఫ్ బర్త్. సో UR అండ్ EWS వాళ్ళు దీనికంటే ముందు డేట్ ఆఫ్ బర్త్. దీని ముందు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు, దీని తర్వాత ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఏజ్ లిమిట్ సార్. ఏజ్ లిమిట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ చూడండి సార్, RRB NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కావచ్చు, సిలబస్ అనేది సేమ్ సార్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ కూడా సేమ్ ఉంటుంది సార్. సేమ్ సిలబస్ సేమ్. మీరు ఒకవేళ డిగ్రీ పోస్టులకు కనుక మీరు ప్రిపేర్ అయితే ఇంటర్మీడియట్ పోస్టులకు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది సార్. సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫస్ట్ CBT 1 ఉంటుంది సార్. CBT 1లో టోటల్ 100 marks ఎగ్జామ్ ఉంటుంది. అందులో 40 marks జనరల్ అవేర్నెస్, 30 marks మ్యాథమెటిక్స్, 30 marks రీజనింగ్. సిలబస్ కూడా యాజ్ ఇట్ ఈస్ సార్. ఎవరైతే RRB NTPC డిగ్రీ అర్హతతో అప్లై చేశారో సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్. బట్ మీకు 2 నోటిఫికేషన్లు ఉన్నాయి సార్. సో డిగ్రీతో సపరేట్ నోటిఫికేషన్, ఇంటర్మీడియట్తో సపరేట్ నోటిఫికేషన్. సో ఈ విధంగా CBT 1, CBT 2 ఇవన్నీ సేమ్ పోస్టులు ఉంటాయి సార్. సేమ్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. సో మళ్ళీ 1/3 నెగిటివ్ ఉంటుంది. సో చూడండి సార్, CBT 1 కానీ CBT 2 కానీ మళ్ళీ సేమ్ సిలబస్, మ్యాథమెటిక్స్ కానీ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ. సో ఖచ్చితంగా CBT 1కి ఏం సిలబస్ ఉంటుందో, సో రైల్వేకి ఒకటే సిలబస్ ఉంటుంది సార్. మ్యాథమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ. మీరు RRBలో ప్రకటించినటువంటి RRB JE కావచ్చు, RRB టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, RRB RPF కావచ్చు, గ్రూప్ వచ్చేటటువంటి గ్రూప్ D నోటిఫికేషన్ కావచ్చు. మీరు ఒకసారి మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యారంటే సేమ్ సిలబస్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ రీజనింగ్ సేమ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ సేమ్ ఉంటుంది. అంటే ఒకసారి మీరు ఈ 3 టాపిక్స్ కనుక ప్రిపేర్ అయితే మీరు RRB నుంచి వచ్చినప్పుడు ఇలాంటి నోటిఫికేషన్కైనా CBT 1 కానీ CBT 2 కానీ సేమ్ సిలబస్ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే 100% ఏదో ఒక ఎగ్జామ్ ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు క్రాక్ చేయవచ్చు. సో ఇవన్నీ మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ కానీ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్. సో సేమ్ టాపిక్ సార్. గ్రాడ్యుయేట్ పోస్టులకు కానీ, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కానీ సేమ్ సిలబస్ ఉంటుంది. సో CBT 1 కానీ CBT 2 కానీ. మళ్ళీ CBT 2కి మనం చేసాం కదా సార్. CBT 2కి 120 marks కదా మరి. సో CBT 2 కూడా ఇక్కడ చూడండి సార్, CBT 1
ఓన్లీ ఫర్ 100 మార్క్స్. సో ఎవరైతే CBT 1 CBT 2కి వస్తారో వాళ్ళకి 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది సార్. 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ 20 క్వశ్చన్స్ పెరుగుతాయి, బట్ టైం 90 మినిట్స్ ఆ విధంగానే ఉంటుంది. సేమ్ సిలబస్, మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ జీకే అండ్ జనరల్ అవేర్నెస్ సేమ్ సిలబస్ సార్. CBT 2కి మనకు 20 క్వశ్చన్స్ పెరుగుతాయి, కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా పెరుగుతుంది ప్రాబ్లం. ఎందుకంటే CBT 1 CBT 2కి షార్ట్ లిస్ట్ అయ్యారంటే మీరు ఖచ్చితంగా రిజల్ట్లో ఉన్నట్టే, మీరు ఖచ్చితంగా కాంపిటీషన్లో ఉన్నారు కాబట్టి సో మీకు పేపర్ టఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో సేమ్ CBT 1కి CBT 2కి. నెక్స్ట్ ఫాలోయింగ్ బై టైపింగ్ స్కిల్ టెస్ట్ సార్. సో ఎవరైతే అకౌంట్స్ క్లర్క్ కానీ జూనియర్ క్లర్క్ కానీ అప్లై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఒకవేళ మీకు టైపింగ్ టెస్ట్ ఫెయిల్ అయితే మీరు TC పోస్ట్కి ఎలిజిబుల్ కాదంటే ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారు సార్. టైపింగ్ టెస్ట్ స్కిల్ TST క్వాలిఫై అయితేనే ఆ పోస్టులకు మీరు ఎలిజిబుల్, కాకపోతే రిమైనింగ్ TC పోస్టులకు కానీ ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఆ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా సమ్మరీ చూస్తుంది సార్. సో ఇక్కడ చూడండి మొత్తం 4 రకాల పోస్టులు ఉన్నాయి కదా. ఈ 4 రకాల పోస్టులకు CBT 1 అనేది అన్నిటికీ కామన్, CBT 2 కానీ కామన్. సో మళ్ళీ దీనికి సపరేట్ CBT, దీనికి సపరేట్ CBT ఉండదు, అన్నిటికీ కామన్ CBT 1, కామన్ CBT 2. సో CBT 1 CBT 2 ఒక రేషియోలో తీసుకుంటారు. ఈ 2 పోస్టులకు అకౌంట్స్ క్లర్క్ అండ్ టైపిస్ట్, అదేవిధంగా జూనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్కు మీరు ఖచ్చితంగా TST క్వాలిఫై కాదు. సో రిమైనింగ్ వాటికి TST లేదు. సో ఇది ప్రాసెస్ సార్, ఇది ప్రాసెస్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఈ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అయినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సార్. చాలా మంది అభ్యర్థులకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి దీని గురించి. మనం ఇప్పుడు డీటెయిల్గా దాని గురించి క్లారిఫై ఇస్తున్నాం. చూడండి సార్. సో మొత్తం 4 రకాల పోస్టులు ఉన్నాయి కదా సార్. ఈ 4 రకాల పోస్టులకు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? సో వాడు ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం జాగ్రత్తగా గమనిద్దాం సార్. 12th స్టేజ్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అంటే సార్, ఈ ఈక్వివాలెంట్ అనే వర్డ్ ఇచ్చాడు. 12th స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో 12th స్టేజ్ అంటే మీనింగ్ ఏంటిది? 10th తర్వాత మీరు ఖచ్చితంగా 2 years మీరు చదవాలి. 12th స్టేజ్. సో ఇంటర్మీడియట్ అంతే కదా సార్, ఇంటర్మీడియట్ కదా, 10th 2 years ఇంటర్మీడియట్ కదా సార్. ITI కూడా ఉంటుంది కదా అంటే అది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎలాంటి గ్రూప్ చేసినా, మీరు MPC కావచ్చు, BIPC కావచ్చు, ఏ గ్రూప్ అయినా చేయండి, CEC ఏదైనా చేయండి, మీరు ఇంటర్మీడియట్ మీరు పాస్ అయి ఉంటే మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ అవుతారు సార్. ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు కదా సార్. దానికి 12th ఈక్వలెంట్ ఏంటిదంటే 10th తర్వాత 2 years చేసే కోర్సులు ఏమేమి ఉన్నాయి సార్ చెప్పండి? ఒకటి ITI, 2 డిప్లొమా. అంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నట్టే కదా సార్. లాజికల్గా వీళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నట్టే కదా. కానీ ITI వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇస్తారా ఎవరో డౌట్ సార్ నేను అనుకుంటున్నాను అది. సో కానీ డిప్లొమా వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ అని అంటున్నారు. సో ఎవరైతే ITI డిప్లొమా చేశారో మీరు డ్యామ్ షూర్గా మీరు అప్లై చేయొచ్చు. ఎందుకు అంటే ఓన్లీ 12th స్టేజ్ అంటే మీరు ఎలిజిబుల్ కాదు, కానీ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఐఎమ్ చాలా సెర్చ్ చేస్తున్నాను నేను. ఎవరైతే ITI డిప్లొమా చేస్తారో కూడా మీరు అప్లై చేసుకొని పెట్టుకోండి, మీరు ఎగ్జామ్ రాయండి. సో రిజల్ట్ వచ్చేటప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ 12th స్టేజ్ ఇస్తే మాత్రం మనం ఎలిజిబుల్ కాదు, కానీ ఈక్వలెంట్ ఇచ్చాడు కాబట్టి. సో తర్వాత క్లారిఫికేషన్ వచ్చింది అనుకోండి సార్, అప్లికేషన్ మళ్ళీ మిస్ అయితే మళ్ళీ రాదు. ఎవరైతే 20th October వరకు అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ రిజల్ట్ వస్తుంది. సో ఎవరైతే ITI డిప్లొమా చేశారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు టెక్నీషియన్ గ్రేడ్ అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సేమ్ సిలబస్ కాబట్టి సో మీరు అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ తర్వాత క్లారిటీ ఇచ్చాడు అనుకోండి, క్లారిటీ లేదని అప్లై చేస్తున్నాడు, ఓకే, క్లారిటీ వచ్చాక మళ్ళీ అప్లికేషన్ రాదు కదా. సో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా, ఎవరైతే ITI డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటలేను నేను. సో ఎలిజిబుల్ అని మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ 100% ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఎవరైతే ITI డిప్లొమా చేశారో వాళ్ళు RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఉంది, అది కూడా ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. విత్ నాట్ లెస్ దాన్ 50% మార్క్స్ అగ్రిగేట్. అంటే ఎవరైతే 50% కంటే తక్కువ వచ్చాయనుకుంటే మీ పాస్ మార్క్స్ 50% కంటే తక్కువ వస్తే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో మీకు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా 50% అంటే 1000కి 500 అండ్ ఎబో రావాలి. 500 వచ్చిన ఎలిజిబులే, 501 వచ్చిన ఎలిజిబుల్, 502 వచ్చిన ఎలిజిబులే. మీరు ఖచ్చితంగా 50% ఎవరైతే వస్తుందో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. అది ITIలో కావచ్చు, డిప్లొమా కావచ్చు. సో ఎక్కడైనా కూడా 50% ఆఫ్ మీకు టోటల్ అగ్రిగేట్లో మీరు 50% వస్తేనే మీరు ఈ పోస్టులకు ఎలిజిబుల్. మీరు ఇంటర్మీడియట్ చేసినా, ITI చేసినా, డిప్లొమా చేసినా. ITI డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. తర్వాత క్లారిఫికేషన్ వస్తే మీరే మళ్ళీ లాస్ అవుతారు. ఈ నోటిఫికేషన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు రాదు. సో కాబట్టి మీరు అప్లై చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనం ఖచ్చితంగా దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ITI డిప్లొమా మనం కరెక్ట్గా క్లారిటీగా ఇవ్వలేం.
ఐటీఐ డిప్లొమా ఎలిజిబుల్ కాదు అంటారు. తర్వాత ఒకవేళ ఇచ్చారనుకోండి మళ్ళీ లాస్ అయ్యేది మీరే. సో అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చేసుకొని పెట్టుకోండి. సో మీరు చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చారనుకోండి, సరే నాన్ టెక్నికల్ పోస్టులు కదా, టెక్నికల్ వాళ్ళు ఏ విధంగా ఎలిజిబుల్ అని అడుగుతారు. సో నాన్ టెక్నికల్ కానీ టెక్నికల్ కానీ. సో 12th స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి సార్? 10th తర్వాత 2 years చదవాలి. 10th తర్వాత 2 years అంటే ఏముంటుంది? ఐటీఐ, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా. సో అదే ఈక్వలెంట్ కదా. సో ఆటోమేటిక్గా లాజికల్గా మనకైతే ఈ 2 ఎలిజిబుల్ అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్ ఖచ్చితంగా ఉద్యోగం రావాలన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఎలిజిబిలిటీ ఇస్తే మాత్రం మనకు లాస్ అవుతుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ ఇవ్వకపోతే చూద్దాం సార్, అప్పుడు ఖచ్చితంగా మనం వీ కెన్ ఫైట్. సో నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి 50% అనేది 50% అవసరం లేదంట. సో మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు, సో మీరు ఎలాంటి పర్సెంటేజ్ 35 వచ్చినా 36 వచ్చినా మీరు ఎలిజిబుల్ అవుతారు. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది సార్, ఇక్కడ చాలా మంది అభ్యర్థులు ఉన్న ప్రధానమైన డౌట్. అండ్ హూ పొజెసెస్ క్వాలిఫికేషన్ హయ్యర్ దెన్ 12th స్టేజ్ అంటే ఈ పాయింట్ ఏంటిదంటే సార్, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ తీసుకుందాం. అతనికి ఇంటర్మీడియట్లో 47% వచ్చింది సార్. డిగ్రీ రాశాడు, డిగ్రీ కూడా పాస్ అయ్యాడు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్లా కాదా? ఇంటర్మీడియట్లో 50% ఉంది, ఓకే సార్. 50% లేదు, ఓకే. ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ కాదా అంటే ఎలిజిబుల్. ఎందుకు అంటే ఒకవేళ మీ దగ్గర హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, సో అది ఎంత పర్సెంట్ అయినా మనకు సంబంధం లేదు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంత పర్సెంట్ అయినా మనకు సంబంధం లేదు. ఇంటర్మీడియట్లో 50 కంటే తక్కువ వచ్చినా కూడా నో ప్రాబ్లం. ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్ చేస్తారో వాళ్ళు కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్. కానీ ఎవరైతే ఓన్లీ ఇంటర్మీడియట్ చేశారో, ఓన్లీ డిప్లొమా చేశారో, ఓన్లీ ఐటీఐ చేశారో వాళ్ళు ఖచ్చితంగా 50% స్కోర్ వస్తేనే ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్. ఓన్లీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు. ఇంటర్మీడియట్ చేసి డిగ్రీ చేసాం సార్, బీటెక్ చేసాం సార్, ఎంటెక్ చేసాం, మీరు ఇంటర్మీడియట్లో నాకు 50% లేదు, మీరు ఎలిజిబులే. సో ఈ 3 పాయింట్లు మనం ఇక్కడ డిస్కస్ చేసాం సార్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి. ఎవరైతే ఇంటర్మీడియట్ చేశారో, ఓన్లీ ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా 50% రావాల్సిందే. ఆ 50% వస్తేనే ఈ పోస్టులకు ఎలిజిబుల్. ఇంటర్మీడియట్లో 50% లేదు సార్, కానీ డిగ్రీ నా దగ్గర బీటెక్ ఉందంటే మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకు 50% లేకుండా కూడా ఇంటర్మీడియట్లో ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐటీఐ డిప్లొమాలో వాళ్ళ గురించి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్. సో చాలామంది లేదంటున్నారు, ఉన్నదంటున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను సార్, మీరు అప్లై చేసి పెట్టుకోండి. తర్వాత ఒకవేళ క్లారిఫికేషన్ వస్తే మీరే లాస్ అవుతారు. సో ఇప్పుడు చెప్పిన వాళ్ళు లాస్ కాదు సార్, మీరు లాస్ అవుతారు. సో మనం వీఆర్ ట్రయింగ్ ఫర్ ఆపర్చునిటీ. ఒక ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తున్నాం. వస్తే మనకు హ్యాపీ, రాకపోయినా కూడా మనం నెక్స్ట్ వర్క్ చేసుకుంటూనే ఉంటాం. అర్థమైందా? సో మీరు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ అనేది మీకోసం మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ ఇస్తారా ఇవ్వరా అనేది నమ్మకం లేదు. ఒకవేళ అప్పుడు క్వాలిఫికేషన్ ఇచ్చినా కూడా, క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ తీసుకోలే మనకు నమ్మకం లేదు. సో కాబట్టి ఎవరైతే ఐటీఐ డిప్లొమా చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకొని పెట్టి మీరు ప్రిపేర్ అవ్వండి సార్. తర్వాత మీకు ఒకవేళ రిజెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి రిజెక్ట్ అయితే ఏ విధంగా అంటే, సో అప్పటి వరకు మనం క్లారిఫికేషన్ తెచ్చుకుందాం సార్, ట్రై చేద్దాం. ఖచ్చితంగా 100% నా తరపున కూడా నేను ఐటీఐ డిప్లొమా స్టూడెంట్స్ గురించి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, అడుగుతాను. మోస్ట్లీ ఈ బిఫోర్ October 20 నేను క్లారిఫికేషన్ తీసుకొస్తాను. నెక్స్ట్ సార్, ఏ పోస్టులకైనా కూడా సేమ్ క్వాలిఫికేషన్ సార్. కానీ అకౌంట్స్ క్లర్క్ అండ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్కు మీకు టీఎస్టీ క్వాలిఫై కావాలి ఖచ్చితంగా. టైపింగ్ స్కిల్ టెస్ట్ క్వాలిఫై కావాలి సార్. టైపింగ్ సర్టిఫికేట్ అవసరమా సార్? ఎవరైనా టైపింగ్ సర్టిఫికేట్ అడుగుతారా? టైపింగ్ సర్టిఫికేట్ రైల్వేలో అడగారు సార్. టైపింగ్ సర్టిఫికేట్ కానీ, పీజీడీసీ సర్టిఫికేట్ కానీ, కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ మిమ్మల్ని ఎవరు అడగరు. మీరు ఓన్లీ ఆ రోజు సంబంధించినటువంటి టైపింగ్ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే మీకు ఆ జాబ్ ఇస్తారు. అంతే సార్, ఆ జాబ్ మీకు ఇస్తారు. సో టైపింగ్ సర్టిఫికేట్ నో నీడ్. సో గ్రాడ్యుయేట్ పోస్టులకు కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కావచ్చు, టైపింగ్ టెస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు అవసరం లేదు. బట్ ఎవరైతే CBT2 క్వాలిఫై అవుతారో వాళ్ళు ఖచ్చితంగా టైపింగ్ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. సో నెక్స్ట్ చూద్దాం సార్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వేకెన్సీస్. సో సౌత్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్స్ ఏంటంటే ఆర్ఆర్బీ బెంగళూరు చూద్దాం సార్. ఆర్ఆర్బీ బెంగళూరు. సో ఆర్ఆర్బీ బెంగళూరులో టోటల్ 60 వేకెన్సీ ఉన్నాయి. సో చాలా తక్కువ వేకెన్సీ ఉన్నాయి. సో ఎందుకంటే సార్ లాస్ట్ ఇయర్ మ్యాక్సిమం వేకెన్సీ ఫిల్ చేశారు. సో ఇందులో టీసీ ఉద్యోగాలు సార్, టీసీ ఉద్యోగాలు 48 ఉన్నాయి. అదేవిధంగా టైపిస్ట్ 5 ఉన్నాయి, జూనియర్ క్లర్క్ ఏమో 6 ఉన్నాయి సార్. సో ఆర్ఆర్బీ బెంగళూరులో తక్కువ వేకెన్సీ ఉన్నాయి, బట్ ఇందులో టీసీ వేకెన్సీస్ హైయెస్ట్ ఉన్నాయి సార్. ఇది జాగ్రత్తగా చూసుకోండి, ఆర్ఆర్బీ బెంగళూరు కావచ్చు. సో సౌత్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్ అటువంటి ఆర్ఆర్బీ భువనేశ్వర్. సో ఆర్ఆర్బీ భువనేశ్వర్ కూడా చాలా తక్కువ వేకెన్సీ ఉన్నాయి సార్, 56 మాత్రమే ఉన్నాయి. సో అప్లై చేసే వాళ్ళు జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్, సో సౌత్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్స్. సో ఎవరైతే ఏపీ బార్డర్ ఉన్న వాళ్ళందరికీ, సో ఆర్ఆర్బీ చెన్నైకి చాలామంది అప్లై చేస్తారు సార్. ఇక్కడ 194. సో కంపేర్ టు ఆర్ఆర్బీ బెంగళూరు కొంచెం మంచి వేకెన్సీ ఉన్నాయి, 200 వేకెన్సీ ఉన్నాయి. సో ఆర్ఆర్బీ చెన్నైలో
200 వేకెన్సీ ఉన్నాయి సార్. ఇందులో టీసీ ఉద్యోగాలు 39. సో అదేవిధంగా క్లర్క్ వేకెన్సీ కావచ్చు, జూనియర్ క్లర్క్ కావచ్చు, టీఎన్సీ కావచ్చు, ట్రైన్స్ క్లర్క్ కావచ్చు, ఈ విధంగా పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఆర్ఆర్బీ చెన్నైలో ఓవరాల్గా మనకు 194 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో టీసీ ఉద్యోగాలు మాత్రం 40 సార్. సో సిసిటీసీ. సో ఆర్ఆర్బీ కోల్కతా. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్లో సేమ్ కోల్కతా కూడా హైయెస్ట్ వేకెన్సీ ఇచ్చారు సార్. ఇప్పుడు కూడా హైయెస్ట్ వేకెన్సీస్ కొంచెం ఉన్నాయి ఆర్ఆర్బీ కోల్కతా. సో కోల్కతా చూడండి సార్, అప్రాక్సిమేట్లీ 452 వేకెన్సీస్, అంటే అప్రాక్సిమేట్లీ 12% ఆఫ్ వేకెన్సీస్ 12% ఆఫ్ వేకెన్సీస్ ఆర్ఆర్బీ కోల్కతాకి ఇవ్వడం జరిగింది. అది 452. ఇందులో సిసిటీసీ అప్రాక్సిమేట్లీ 120 పోస్టులు ఉన్నాయి సార్. 120 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా క్లర్క్ కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, అకౌంట్స్ క్లర్క్ కావచ్చు. సో ఈ విధంగా వేకెన్సీస్ కొంచెం ఇక్కడ జూనియర్ క్లర్క్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి సార్. సో చూసుకొని అప్లై చేసుకోండి. సో 452 వేకెన్సీస్ ఆర్ఆర్బీ కోల్కతా ఉన్నాయి. సో ఆర్ఆర్బీ ముంబై. సో ఈ కంప్లీట్ నోటిఫికేషన్లో హైయెస్ట్ వేకెన్సీస్ మాత్రం ఆర్ఆర్బీ ముంబైకి మాత్రం ఉన్నాయి సార్. 700 వేకెన్సీస్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. ఓవరాల్గా 3000 ప్లస్ వేకెన్సీస్లో బట్ అప్రాక్సిమేట్లీ 25% వేకెన్సీస్ మనకు ఆర్ఆర్బీ ముంబైలోనే ఉన్నాయి. సో 7000 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో టీసీ ఉద్యోగాలు మాత్రం హైయెస్ట్ ఇక్కడే ఉన్నాయి సార్. హైయెస్ట్ ఉద్యోగాలు అంటే అప్రాక్సిమేట్లీ 400, 700, 500 టీసీ ఉద్యోగాలు ఆర్ఆర్బీ ముంబైలో 500 టీసీ ఉద్యోగాలు సార్. సిసిటీసీ ఉద్యోగాలు మనకు 500 వేకెన్సీ ఉన్నాయి. సో ఎవరైతే టీసీ కావాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా ఈ జోన్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. సో సౌత్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్ అటువంటి, సో ఎవరైతే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళకి ఇంపార్టెంట్ జోన్ అటువంటి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో సిసిటీసీ ఓన్లీ 32 పోస్టులే ఉన్నాయి సార్. అకౌంట్స్ క్లర్క్ అండ్ టైపిస్ట్ 37, జూనియర్ క్లర్క్ ఏమో 20, అంటే అప్రాక్సిమేట్లీ టోటల్గా 90 పోస్టులు ఉన్నాయి సార్. అంటే 89 అంటే అప్రాక్సిమేట్లీ 90 పోస్టులు మాత్రమే మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి ఇవ్వడం జరిగింది. సో సికింద్రాబాద్ వేకెన్సీ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి కంపేర్ టు ముంబై, కోల్కతా. సో ఈ విధంగా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఇప్పటి వరకు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేసింది సార్. సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో మనం ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఇస్తూనే ఉంటాం. సో నెక్స్ట్ వీడియోలో మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ కావచ్చు, అదేవిధంగా బెస్ట్ జోన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సార్. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇంటర్మీడియట్ క్వాలిఫై తోటి మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ జోన్ కావచ్చు, బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్. సో నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇస్తున్నాను. సో ఎవరైతే మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మరి ఖచ్చితంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది సార్. ఎవరైతే రైల్వేలో టీసీ కావాలనుకున్నారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ రూపంలో చెప్పి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.